నేను నటరాజనమ్మ ఫస్ట్ టైం బుర్ర ఉపయోగించింది తెలంగాణలో చూసినా ఏడు చేసింది. అదే అర్థం కాలేదు సార్, మీరే చెప్పాలి. తెలీదా మీకు? ఓ మా సైడ్ చెలరైపోయింది. ఎవరు మన జర్నలిస్ట్ పితామహుడు ఉన్నాడు కదా. ఎవరు జర్నలిస్ట్ పితామహుళ్ళు అంటే? నేను ఇక్కడ వరదాచారి సార్ అక్కడి నుంచి తెలంగాణలో మన కోసం తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు మనోడు. ఎవరు? తెలంగాణ ఉద్యోగం నుంచి ఉన్నాడంటే ఇక మరి రాధాకృష్ణ ఆయనే చెప్పుకుంటాడు కదా. ఈడు కదా ఈడు కష్టాలు అమ్ముకున్నాడు పట్టుకుని మనోడితో పోలిస్తూ. మరి ఇంకోటి సార్ తెలంగాణ వెట్ల ఉన్నాడు. బిడ్డలు అవును. ఆయన గురించి మన అనసూయమ్మ మీద పడేసిన కాంగ్రెస్ వీరవనిత ఉంది, సంధ్యారెడ్డి సంజయరెడ్డి అమ్మ ఏటి మాడింది తెల్లారే లబోదిబ్బో అనుకుని ఇంటికి పంపించింది నటరాజనమ్మ. అవును అవును అవును. మీరు ఎందుకు అడుగు తొక్కనేయాలి, కాలు కడగనేయాలి? అనసూయమ్మకేను మన వెట్లానికి ఒకటి కంపారిజన్ చేస్తే ఎట్లా? కష్టం కదా సార్. వెట్లని వెట్లనే కదా, తెలంగాణ డైనమైటే కదా. అవును అవును అవును. అదే అవుతాడు. నిజమైన జర్నలిస్ట్ ఎలాగ ఉంటారు? నెక్కచ్చగా తెలంగాణ సమాజం గురించి జరుగుతున్న వివక్ష మీద వేలెత్తి గలమెత్తి మాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అవును అవును కదా. అవును. అది వెట్లని చేసిండు. మేనిఫెస్టో ఇద్దరు పోయి ఏడు చేస్తారు, కథలు పడుతున్నారు అని అడిగిండు. వీళ్ళు ఏడు చేయాలా? కాదు సార్ మేనిఫెస్టోకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది సార్, ఇది చెప్పాలి కదా. చెప్పాలా? సంజయరెడ్డి మన ఉసుగోలు పెడితే వీడు గట్టికి నోరెట్టి పడిపోతే భయం పడిపోతారా? అస్సలు భయానికి అర్థం తెలియంది తెలంగాణ సమాజం. అవును అవునా కదా. వాస్తవం సార్.